ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏంటంటే డిగ్రీలో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ ఇలాంటి ప్లేసుల్లో ఈ 35-40% గిగ్ వర్కర్స్ అంటారండి. ఈ జొమాటోలోను బైక్ రైడర్స్ కింద వాళ్ళ కింద జాబ్స్లో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టాంట్ మనీ వస్తుందండి. అంటే శాలరీ కూడా బాగా పెద్దగా స్కిల్ అవసరం లేదు, హార్డ్ వర్కింగ్, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా చూజ్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే 20K నుంచి 40K దాకా శాలరీ సంపాదించుకుంటున్నారని నేను అడిగిన ఒపీనియన్ తీసుకున్నాను. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అది ఉంది. కానీ హై రిస్క్ అండి, లైఫ్ రిస్క్లో ఉంటుంది, కెరీర్ రిస్క్లో ఉంటుంది. మ్యాథమెటికల్ స్కిల్ ఎక్కువ ఉండి వాళ్ళు ఫ్యామిలీ బర్డన్స్ మీద చేసుకొని వాళ్ళ మెయింటెనెన్స్ కోసమే అలాంటి జాబుల్లో చేరుతున్నారు. వాళ్ళకి అవకాశాలు ఉంటే వాళ్ళు చాలా అద్భుతాలు చేయగలరండి. సో అలాంటి వాళ్ళు దాదాపుగా 20-25% అట్రాక్ట్ అయిపోతున్నారు. ఒక 5-10% MBA MCAలోకి వెళ్తున్నారు. ఇంకా మిగతా ఒక 5% సెంట్రల్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ ఏంటంటే ఆలోచిస్తున్నారు ఏం చేయాలి ఏంటి అనేది, ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తూ వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అందుకే నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో చేరినా, సెకండ్ ఇయర్లో చేరినా, బీఎస్సీ మేజరు, మైనరు, 3 మేజరు, డబుల్ మేజర్ ఏ స్టూడెంట్స్ అయినా సరే, బీఎస్సీతో ఏ డిసిప్లిన్ అయినా సరే, మీరు ఫస్ట్ ఇయర్లోనే సరైన ప్రణాళిక వేసుకోండి. ఆ ప్రణాళిక ప్రకారం మీరు వెళ్తే 3 సంవత్సరాల సమయాన్ని మీరు చాలా మలుచుకోవచ్చు. మీకు వేరే వర్క్స్ ఉండవు కాబట్టి మలుచుకొని మీరు మంచి భవిష్యత్తు ఉండాలని మీరు కోరుకుంటున్నాం. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం, సో మీ తపన కోసం ఆశించే ఒక ఫ్యాకల్టీ మెంబర్గా మీ భవిష్యత్తు బాగుండాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.